హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం, లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం, లేదా మూవీ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి సోనీ లీవ్లో తెలుగు రిలీజ్ అయిన బోగిన్విల్లా మూవీ. చూశాక నా ఒపీనియన్ వచ్చేసి జస్ట్ బాగుంది అండ్ వన్ టైం వాచబుల్ అంతే. బికాస్ స్టోరీ లైన్ చాలా చోట్ల చూసిన ఫీల్ వస్తుంది అండ్ మూవీ కూడా చాలా వరకు స్లో పేస్డ్ అండ్ విలన్ కూడా ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. కాకపోతే మూవీకి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే రిచ్ బ్యాక్ డ్రాప్ అండ్ మంచి సినిమాటోగ్రఫీ అనే చెప్పాలి. అండ్ మూవీలోని కొన్ని సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ కుంచక బోబన్ అండ్ క్యారెక్టర్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అండ్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఇంకా బాగుంటుంది. ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఈ మూవీలో అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పటి వరకు అతను చేసిన వీకెస్ట్ క్యారెక్టర్ నాకైతే అనిపించింది. సో స్టోరీ లైన్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ అయిన రీతు, రాయ్స్ ఇద్దరికి మూవీ స్టార్టింగ్ లోనే యాక్సిడెంట్ అయితే అవుతుంది. అయితే ఈ యాక్సిడెంట్ వల్ల రీతు కోమాకి వెళ్తుంది అండ్ రాయ్స్ తనని చూసుకుంటూ ఉంటాడు. అలా నెక్స్ట్ 8 years తర్వాత ఒకనొక రోజు ముగ్గురు అమ్మాయిలు కనిపించకుండా పోతారు. అదే రోజున రీతు అక్కడే ఉండడం జరుగుతుంది అనమాట. అయితే పోలీసులు తనని ఈ పాయింట్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో లాస్ట్ ఏమైంది అండ్ అమ్మాయిలు దొరికారా అండ్ ఇది చేసింది ఎవరు అని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. సో ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసి స్లో పేస్ సైకలాజికల్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఈ మూవీ అయితే నచ్చుతుంది. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా టాప్ నాచ్ ఉన్నాయి. ఎల్స్ ఒక్కసారి మాత్రమే చూడొచ్చు. ఒకవేళ మీరు కూడా మూవీ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కామెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.